వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమి తమ జట్టుకు ఓ గుణపాఠమని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్ను ఓడించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు 9 సిక్స్లతో 108 పరుగుల అజయ్ సెంచరీతో చెలరేగగా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 54 పరుగులు, శశాంక్ సింగ్ 28 బంతుల్లో 2 ఫోర్లు 8 సిక్స్లతో 68 పరుగుల హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. 262 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోకపోవటం నిరాశకు గురిచేసిందన్నాడు. ఎక్కడ తప్పు చేశామో కూడా అర్థం కావటం లేదని అయ్యర్ చెప్పాడు. డ్రాయింగ్ బోర్డుపైనే తప్పిదాలు తెలుసుకోవాలి. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. మేం పిచ్ కండిషన్స్ కు తగ్గట్లు వ్యూహాలు రచించాల్సి ఉంది అని ఆసక్తికరంగా కలకత్తా కెప్టెన్ చెప్పుకొచ్చాడు.